రేపు గుజరాత్లో రాజ్నాథ్ సింగ్ పర్యటన. భుజ్ ఎయిర్ బేస్ను సందర్శించనున్న రక్షణ మంత్రి, తాజా పరిస్థితిని పరిశీలించనున్న సెంట్రల్ మినిస్టర్. జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో ఎన్కౌంటర్. 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతం. ఇంకా కొనసాగుతున్న ఎదురుకాల్పులు. సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా. రిజిగ్నేషన్ లెటర్ను కమిషనర్కు అందజేసిన అరుణ, కాసేపట్లో మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం. సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎలక్షన్పై మరోసారి ఉత్కంఠ. ఈ నెల 19న ఎంపీటీసీ ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, బహిష్కరించిన వైసీపీ. పెద్దిరెడ్డి సహా ఆయన కుటుంబంపై అటవీశాఖ కేసులు నమోదు. మంగళంపేట అటవీ ప్రాంతంలో 28.19 ఎకరాలు ఆక్రమించినట్టు ఆరోపణ. నేడు పిఎస్ఆర్ బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ. నటి జత్వానీ వేధింపుల కేసులో బెయిల్ ఇవ్వాలని కోరిన మాజీ ఐపీఎస్. లగ్జరీ కార్ల దిగుమతి కేసులో దూకుడు పెంచిన డీఆర్ఐ. నిందితుడు పఠాన్ను అరెస్ట్ చేసి అహ్మదాబాద్కు తరలింపు. 8 మంది బడాబాబులకు అమ్మిన కేటుగాడు. కంచెగచ్చిబౌలి భూములపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. విచారించనున్న సీజేఐ జస్టిస్ గవాయ్. వల్లభనేని వంశీకి అస్వస్థత. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలింపు. వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్లు. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం. ఓ ఇంట్లో ఎగసిపడుతున్న మంటలు. 3 నెలల పాపను రక్షించిన రెస్క్యూ టీం. కాచిగూడ నడికుడి రైల్లో మంటలు. అధికారులకు తెలిపిన ప్రయాణికులు. బీబీనగర్ దగ్గర ట్రైన్ నిలిపివేత. అగ్నికీలల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఢిల్లీలో పితంపురాలో భారీ అగ్ని ప్రమాదం. గురు గోవింద్ సింగ్ కాలేజ్ లైబ్రరీలో ఎగిసిపడ్డ మంటలు. అగ్నికీలల్ని అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. వికారాబాద్ జిల్లాలో వానలే వానలు. ఉదయం నుంచి దంచి కొడుతున్న వర్షం. భారీగా తగ్గిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 86,100. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 93,930. తిరుమలలో 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 8 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,27,00,000.